ఈరోజు మనం మహాభారతంలోని ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, జ్ఞానమంటే ఏమిటి, దాన్ని ఎలా పొందాలి అనే దాని గురించి మనకొక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. మనందరం అనుకుంటాం కదా, జ్ఞానమంటే ఒక గొప్ప వరమని. కాని మనం సంపాదించే ప్రతి జ్ఞానము నిజంగా ఒక వరమేనా? ఈ ప్రశ్న చుట్టూనే మన ఈరోజు కథ తిరుగుతుంది. ఇది మన ఆలోచనలను కొంచెం కదిలించేస్తుంది. ఈ కథ ప్రాచీన భారతదేశంలో మొదలవుతుంది. అక్కడ ఇద్దరు అసాధారణమైన పండితులుండేవారు. వాళ్ళిద్దరి లక్ష్యం ఒక్కటే, అపారమైన జ్ఞానాన్ని సాధించడం. కాని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి వాళ్లు ఎంచుకున్న దారులు మాత్రం పూర్తిగా వేరు. ఒకరేమో అష్టావక్రుడు, ఇంకొకరు యవక్రీతుడు. పేరుకు ఇద్దరూ పండితులే అయినా వాళ్ల మధ్య చాలా తేడా ఉంది. ఒకరు సహనంతో, న్యాయం కోసం జ్ఞానాన్ని వెతికారు. మరొకరేమో అసూయతో, అధికారం కోసం అడ్డదారులు తొక్కారు. చూశారుగా, వాళ్ల పద్ధతులు, ఆలోచనలు ప్రతి విషయంలోనూ తేడానే. సరే, ముందుగా అష్టావక్రుడి కథే ఏంటో చూద్దాం. అతని ప్రయాణం ఒక శాపంతో మొదలైంది. జీవితమంతా సవాళ్లను ఎదుర్కోవడమే. అష్టావక్రుడు ఈ పేరెందుకొచ్చిందో తెలుసా? అష్ట అంటే 8, వక్ర అంటే వంకరలు, అంటే 8 వంకరలున్నవాడని అర్థం. అసలు విషయమేంటంటే, అతనింక తల్లి గర్భంలో ఉండగానే వాళ్ల నాన్న వేదాలు చదువుతుంటే అందులో తప్పులు సరిదిద్దాడట. ఊహించండి, పుట్టకముందే అంతటి జ్ఞాని. కాని ఆ కోపంలో వాళ్ల నాన్నే శపించాడు 8 వంకరలతో పుట్టమని. అతని జీవితం అంత తేలిగ్గా సాగలేదు. పుట్టుకతోనే శారీరక వైకల్యం. ఆ తర్వాత వాళ్ల నాన్నొక వాదల్లో ఓడిపోయి బందీ అయ్యాడు. అప్పుడు కేవలం 12 వయసులో అష్టావక్రుడు తన తండ్రిని విడిపించడానికి రాజసభకు బయల్దేరాడు. అక్కడ తన అపారమైన జ్ఞానంతో పెద్ద పెద్ద పండితులనే ఓడించి తండ్రికి విముక్తి కలిగించాడు. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, అతను తన జ్ఞానాన్ని కీర్తికోసం కాదు, న్యాయం కోసం, తన బాధ్యత కోసం వాడాడు. నిజమైన జ్ఞానమంటే ఇదే మరి. సరే, అది అష్టావక్రుడి కథ. మరి యవక్రీతుడి సంగతి ఏంటి? అతని కథలోకి వెళ్దాం. అతని జ్ఞానాన్వేషణ వెనుక ఉన్నది మాత్రం అసూయ, అడ్డదారిలో గెలవాలన్న తపన. యవక్రీతుడి అసలు సమస్యే అసూయ. పక్కవాళ్ల జ్ఞానాన్ని చూసి ఓరవలేకపోయేవాడు. గురువు దగ్గరికి వెళ్లి ఓపికగా నేర్చుకోవడం అతనికి నచ్చలేదు. దానికి బదులుగా కఠోరమైన తపస్సు చేసి బలవంతంగా వేదజ్ఞానాన్ని లాక్కోవాలనుకున్నాడు. ఇది ఎలా ఉందంటే, ఈ రోజుల్లో మనం షార్ట్ కట్స్, హ్యాక్స్ అని వెతుకుతాం కదా, అలాగనమాట. కష్టపడకుండా ఫలితం కావాలి. అతన్ని ఆపడానికి ప్రయత్నం జరగలేదనుకుంటే పొరపాటే. సాక్షాత్తు ఇంద్రుడే దిగివచ్చి చెప్పాడు, నాయనా, ఇది సరైన దారి కాదు. జ్ఞానం గురువు దగ్గరే నేర్చుకోవాలి, వెనక్కి వెళ్ళిపో అని. కాని యవక్రీతుడు విన్నాడా? అస్సల్లేదు. చివరికి అతని మొండి పట్టుదల చూసి ఇంద్రుడు వరమిచ్చేశాడు. వేదజ్ఞానం అతనికి దక్కింది. అనుకున్నది సాధించాడు. కాని ఒక పెద్ద తేడా ఉంది. కష్టపడి నేర్చుకుంటే వచ్చే వినయం, వివేకం ఆ జ్ఞానంలో లేవు. అది కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే, విజ్డమ్ కాదు. ఇంటర్నెట్లో దొరికే డేటా లాంటిది. చేతిలో ఉంటుంది, కాని దాన్ని ఎలా వాడాలో తెలీదు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. ఆ ఇద్దరి స్వభావాలు వాళ్ల జీవితాల్ని ఎలాంటి మలుపు తిప్పాయో ఇప్పుడు చూద్దాం. అడ్డదారిలో సంపాదించిన ఆ జ్ఞానం యవక్రీతుడిలో విపరీతమైన అహంకారాన్ని నింపింది. ఆ గర్వంతో కళ్ళు మూసుకుపోయి అతను ఎవరినైతే చూసి అసూయపడ్డాడో ఆ రైభ్యమహర్షి కుటుంబానికే తీరని అన్యాయం చేశాడు. ఈ ఒక్క తప్పు ఒక పెను విపత్తుకు దారితీసింది. యవక్రీతుడి అహంకారం ఒక డామినో ఎఫెక్ట్ను సృష్టించింది. చూడండి, ఆ అవమానానికి రైభ్యుడు కోపంతో రగిలిపోయాడు. యవక్రీతుణ్ణి చంపడానికి ఒక రాక్షసుణ్ణి సృష్టించాడు. కొడుకు చనిపోయాడని తెలిసి యవక్రీతుడి తండ్రి తట్టుకోలేకపోయాడు. ఆ దుఃఖంలో రైభ్యుడిని శపించాడు. ఆ శాపం వల్ల రైభ్యుడు తన సొంత కొడుకు చేతిలోనే పొరపాటున చనిపోయాడు. చూశారా, ఒక్క అహంకారపు చర్య ఎన్ని ప్రాణాలను బలిగొందో. కథ ఎక్కడితో అయిపోలేదు. ఇప్పుడు అసలు ముగింపు వస్తుంది. స్వయంగా దేవతలే రంగంలోకి దిగి అసలు పాఠమేంటో చెబుతారు. ఈ పగ, ప్రతీకారాల గొలుసును ఒక పుణ్యాత్ముడైన ఋషి తన తపస్సుతో ఆపాలనుకున్నాడు. అతని నిస్వార్థ తపస్సుకు దేవతలు మెచ్చారు, వరం కోరుకోమన్నారు. అప్పుడు ఆ ఋషి చనిపోయిన వాళ్లందర్నీ బ్రతికించమని కోరాడు. దేవతలు సరేనన్నారు. యవక్రీతుడు, రైభ్యుడు, మిగతా వాళ్లందరా మళ్లీ బ్రతికారు.
కాని చావు అంచుల దాకా వెళ్ళి వచ్చినా యవక్రేతుడికి బుద్ధి రాలేదు. బ్రతికిన వెంటనే అతను దేవతలను ఏమడిగాడో తెలుసా? నా దగ్గర ఇంత జ్ఞానముంది కదా, అయినా నేనెందుకు ఓడిపోయాను అని. అతని అహంకారం ఇంకా చావలేదు. అప్పుడు దేవతలు ఈ మొత్తం కథకు ముగింపు పలికారు. వాళ్లు చెప్పిన మాటలు చాలా ముఖ్యమైనవి. గురువుకు సేవ చేసి కష్టపడి నేర్చుకున్న జ్ఞానమే నిజమైన శక్తి. అలా కాకుండా అడ్డదారిలో సంపాదించిన జ్ఞానం ఎప్పటికీ ప్రకాశించదు. ఇది ఈ కథ మనకు నేర్పే అతిపెద్ద పాఠం. సో చివరగా ఒకసారి చూస్తే అష్టావక్రుడి జ్ఞానం న్యాయాన్ని నిలబెట్టింది, విముక్తినిచ్చింది. అదే యవక్రేతుడి జ్ఞానం అహంకారానికి దారితీసి అందరి వినాశనానికి కారణమైంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? జ్ఞానాన్ని ఎలా సంపాదించామన్నదే దాని విలువను నిర్ణయిస్తోంది. ఈ పురాతన కథ మన ప్రస్తుత కాలానికి కూడా సరిగ్గా సరిపోతోంది కదా. ఈరోజు మనకు క్షణాల్లో సమాచారం దొరుకుతోంది, గూగుల్ చేస్తే చాలు. కాని అలా ఒక ఫ్యాక్ట్ తెలుసుకోవడానికి, నిజమైన వివేకాన్ని అంటే విజ్డమ్ని కలిగి ఉండటానికి మధ్య తేడా ఏమిటి? ఈ ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఆలోచించండి.